ఇగో నన్ను ఈ రీతిగా మేము కలుసుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రములు. ఈ సత్యవాక్యము ఎలగలిగిన భాగ్యాన్ని మీరు ఇచ్చినందుకు మీకు వందనాలు, మీకు స్తోత్రములు ప్రభా. నీ నిబంధన ప్రజలు యెరూషలేము ప్రభా, ఇశ్రాయేలు పక్షంగా ప్రభా ప్రార్థన చేయడానికి మీరు ఇచ్చిన అవకాశం అంతటిని బట్టి మీకు వందనాలు, స్తోత్రములు ప్రభా. మీకు వందనాలు, రాజులకు రాజా మీకు వందనాలు, ప్రభులకు ప్రభువా మీకు వందనాలు, మహోన్నతుడా మీకు వందనాలు, ఆశ్చర్యకరుడా మీకు వందనాలు, అద్వితీయ సత్యదేవుడా మీకు వందనాలు, అల్ఫా ఒమేగమైన మా తండ్రి మీకు వందనాలు, మారాను మధురముగా మార్చగలిగిన మా తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు, కృపా సత్య సంపూర్ణుడా మీకు వందనాలు, ప్రేమ స్వరూపి అయిన మా తండ్రి మీకు వందనాలు, స్తోత్రములు ప్రభా. కృప చూపు చెట్టులో ఆనందించువాడా మీకు వందనాలు, స్తోత్రములు ప్రభు. దినదినము నూతనమైన వాత్సల్యత చేత ప్రభు మమ్మల్ని నింపుతున్న మా తండ్రి మీకు వందనాలు, స్తోత్రములు ప్రభా. మీకు వందనాలు, మీ ప్రేమ వివరించలేము ప్రభా, మీ ప్రేమను వర్ణించలేమేసే మీకు వందనాలు, స్తోత్రములు ప్రభా. ఎన్నో మార్లు ప్రభా తొలగిపోయినప్పటికీ ప్రభా ఇంకను ప్రభా నీ కృప చేత నీ ప్రేమ చేత మమ్మల్ని దర్శిస్తున్న మా ప్రభు మీకు వందనాలు. హల్లెలూయా. నిత్యము పరిశుద్ధుడని కొనియాడబడుచున్న మా తండ్రి మీకు వందనాలు. హల్లెలూయా. యేసయ్య మీకు వందనాలు, స్తోత్రములు ప్రభు. నీ పాద సన్నిధికి వస్తుండగా ప్రభా ఇగో ఇప్పటి వరకు చేసిన ప్రతి ప్రార్థన మీరు ఆలకించినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. అల్పుడను అయోగ్యుని ఎందుకు పనికిరాంటి వాడిని ప్రభా నా యొక్క ప్రార్థన కూడా ఆలకించి అంగీకరించుకొని వేడుకున్నాం ప్రభా. ముఖ్యంగా ఈ దినపు వాక్యము కోసం ప్రభా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నీకు వందనాలు, స్తోత్రములు ప్రభా. ఇప్పటి వరకు ప్రభా యెరూషలేము పక్షంగా నీ ప్రజల పక్షంగా చేసిన ప్రార్థన మీరు ఆలకించినందుకు మీకు వందనాలు. ఇంకనూ యెరూషలేమును దీవించిన ఆశీర్వదించిన ప్రభా, సియోనులో నుంచి మిమ్మల్ని ఆశీర్వదిస్తున్న మాటను బట్టి మీకు వందనాలు, స్తోత్రములు ప్రభా. నెమ్మది సమాధానం అక్కడ మీరు కలుగు చేస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రములు ప్రభా. మీకు వందనాలు. ప్రవచనాలు నెరవేర్చబడుతుండగా ప్రభా మా మనోనేత్రాలు తెరవండి ప్రభా. ఇగో నెరవేర్చబడుతున్న ప్రతి ప్రవచనాన్ని చూసి ప్రభా మమ్మల్ని మేము సిద్ధపరచుకుని ప్రభా వధువు సంగముగా మీ ఎదుట నిలబడడానికి సహాయం తెచ్చాడు, కృపను అనుగ్రహించండి ప్రభా. మీకు వందనాలు. వారికి రోషము తేగలిగిన స్థాయిలో మా భక్తి జీవితం, మా విశ్వాస జీవితం ఉండడానికి ఇదే దేవుణ్ణి మేము ఇది మన దేవుడినే వారు అనుసరిస్తున్నారని ప్రభా మమ్మల్ని చూసి వారు గ్రహించడానికి సహాయం తెచ్చండి ప్రభా. ఆ స్థాయిలో మా భక్తి జీవితం ఉండలాగిన సహాయం తెచ్చండి, కృపను అనుగ్రహించండి ప్రభా. మీకు వందనాలు, స్తోత్రములు ప్రభా. ముఖ్యంగా ఈ దినపు వాక్యాన్ని బట్టి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. మీ దాసుడిని మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా. మీ దాసుడిని జ్ఞాపకం తెచ్చుకోండి ప్రభా. మీ ఆత్మ చేత నింపుకోండి ప్రభా. నీ బోరగా వాడుకోండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రములు ప్రభా. ఎవరికైతే ఏదైతే అవసరమై ఉన్నదో ప్రభా ఆ యొక్క మాట చేత ఈ దినము మీరు మమ్మల్ని దర్శించమని వేడుకుంటున్నాం ప్రభా. మీకు వందనాలు, స్తోత్రాలు. వినగలిగిన చెవులు, గ్రహింపగలిగిన జ్ఞానము, విన్న వాక్యాన్ని అనుసరించడానికి తగిన శక్తిని మాకు దయచండి, కృపను అనుగ్రహించండి ప్రభా. మీకు వందనాలు, స్తోత్రాలు. దాసు నోట్ల నుంచి వస్తున్న ప్రతి మాట ఈ దినం అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండేలాగా సహాయం తెచ్చండి. అభిషేకములో నుంచి ఆశీర్వాదకరమైన మాటలు ఈ దినం మీరు మాకు వినిపించబోతున్నందుకు మీకు వందనాలు. నీ మాటలు మేము పడిన గుంటలో నుంచి మమ్మల్ని లేవనెత్తుతాయి అన్న మాటను బట్టి మీకు వందనాలు. అవును ప్రభా, ఇంకా ఏ పాపపు గుంటలో ప్రభా, ఏ యొక్క రోగపు గుంటలో ప్రభా, ఎలాంటి పరిస్థితిలో మేము ఉన్నామో ప్రభా ఆ స్థితి నుంచి ప్రభా నీ వాక్యము ద్వారా ప్రభా మమ్మల్ని పైకి లేవనెత్తమని వేడుకుంటున్నాం ప్రభా. నీ వాక్యము వెల్లడగు తోడునే వెలుగు కలుగును అన్న మాటను బట్టి మీకు వందనాలు. అవునేసే మా జీవితంలో ఇంకెక్కడెక్కడైతే చీకటి ఉందో మా కుటుంబాల్లో, మా జీవితంలో, మా స్థితిల్లో ప్రభా ఆ చీకటి నుంచి విడుదల దయచేసి నీ వెలుగు మా పైన ఉదయింప చేయమని వేడుకుంటున్నాం ప్రభా. మీకు వందనాలు, స్తోత్రములు ప్రభా. నీ వాక్యము ప్రభా మాకు నెమ్మది కలిగిస్తుంది అన్న మాటను బట్టి మీకు వందనాలు, స్తోత్రములు ప్రభా. మీకు వందనాలు, స్తోత్రాలు. నెమ్మది లేకుండా జీవిస్తున్న బిడ్డలకు ప్రభా నీ వాక్యం ద్వారా మాకు నెమ్మది దయచేయమని, నిరీక్షణ దయచేయమని, విశ్వాసం ఇంకను బలపరచమని వేడుకుంటున్నాం ప్రభా. మీకు వందనాలు, స్తోత్రములు ప్రభా. మీకు వందనాలు. ఈ దినము కూడి ఉన్న ప్రతి ఒక్కరితోటి మీరు మాట్లాడిన ప్రభా ఈ వాక్యం విన్న తర్వాత మా జీవితంలో ఒక నూతనమైన తీర్మానం తీసుకుని మీరు ఈ దినము మాకు ఇస్తున్న వాగ్దానాన్ని చేత పట్టుకుని ప్రభా ఈ దినము నీకు ఇష్టలుగా, నీ చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా ప్రభా నీ నామాన్ని గణపరిచే బిడ్డలుగా, నీ సాక్షులుగా జీవించే కృపను నాకు మాకు మీరు దయచేయబోతున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. ముఖ్యంగా మీ దాసుని ఆత్మ చేత నింపుకుని నీ బోరగా వాడుకొని మీరు మాతో మాట్లాడబోతున్న ప్రతి మాటను బట్టి ప్రభా ముందుగా నమ్మి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన మిక్కిలి వినయముతో అడిగి వేడుకుంటున్నాం మా ప్రభా. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. షలోమ్. దేవునికి స్తోత్రం కలుగును గాక.
దేవుని గొప్ప నామమున మరొక ఉదయకాలం ఇలాగ కలుసుకోవడానికి కృపనిచ్చి ఆ కృపను విస్తరింపజేసినందుకు దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ఈ దినపు వాక్య భాగంలోనికి మనం వెళ్దాము. దేవుని వాక్యంలో నుండి మనం 37వ కీర్తన ధ్యానం చేస్తూ ఉన్నాం. 37వ కీర్తన. ఈ 37వ కీర్తన ధ్యానము ఆల్మోస్ట్ 53వ భాగం. 53 రోజులైంది దాదాపుగా. మధ్యలో కొన్ని గ్యాప్స్ కానీ లేకపోతే కొన్ని రికార్డ్ అవనివి వదిలేస్తే 37వ కీర్తన 53వ భాగం మనము దేవునికి స్తోత్రం కలుగును గాక 37వ వచనాన్ని మనం ధ్యానం చేస్తాం. 37 అందులో నిర్దోషులను కనిపెట్టుము, యథార్థవంతులను చూడుము, సమాధానపరచు వారి సంతతి నిలుచును గాని ఒకడైనను నిలవకుండా అపరాధులు నశించెదరు. ఈ కొటేషన్స్ కానీ ఈ యొక్క స్టేట్మెంట్స్ ఏవైతున్నాయో ఈ స్టేట్మెంట్స్ అన్నీ కూడా అనుభవంలో నుండి, వాక్య ధ్యానంలో నుండి ఒక వాక్య జ్ఞానం కలిగినటువంటి, అవగాహన కలిగిన ఒక నీతివంతుని యొక్క ధ్యానంలో నుండి కలిగినటువంటి విషయాలు ఇవన్నీ కూడా. దేవునికి మహిమ కలుగుతుంది కాక. సమయంలో గమనించండి ఒకసారి. ఇందులో మనము నిర్దోషులను కనిపెట్టుము, ఈ మాట మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ ఈ వచనంలో ముగ్గురు వ్యక్తుల గురించి ప్రస్తావించబడుతుంది. నిర్దోషులు అనే మాట, యథార్థవంతులు అనే మాట, సమాధానపరచువారు అనే మాట. 3 రకాల వ్యక్తులు. 4వ వారు అపరాధులు. ఈ అపరాధులు తర్వాత ముందు నిర్దోషులు, యథార్థవంతులు, సమాధానపరచువారు, అపరాధులు. ఈ 4గిట్లో మొదటి ముగ్గురు 3 రకాల ఆత్మ సంబంధమైనటువంటి ఉన్నత వ్యక్తిత్వం కలిగిన వారు. మొదటి ముగ్గురు 3 డిఫరెంట్ క్యారెక్టర్ ట్రేట్స్ అనగా ఆ యొక్క గుణ లక్షణాలు, ఆత్మ సంబంధమైన దైవికమైనటువంటి దేవుని చిత్తానుసారమైన గుణ లక్షణాలు ఇవి 3 కూడా. మొదటిది నిర్దోషులు అనే మాటకి హీబ్రూ భాషలో తమ్ అనే పదము ఉన్నట్టుగా మనం చూసాం. తమ్ అనే మాట. రెండవది యథార్థవంతులు అనే మాటకి యషార్ అనే మాట, యషరీం అనే మాట చూస్తాం. ఇక మూడవది సమాధానపరచువారు అనే మాటకి ఈష్ షలోమ్ అనే మాట. ఈష్ షలోమ్ అంటే మెన్ ఆఫ్ షలోమ్, సమాధాన పరచువారు అనగా సమాధానకర్తలు అని అర్థం. సో నిర్దోషులు, యథార్థవంతులు, సమాధానకర్తలు. ఈ ముగ్గురు ఎలాంటి వారు, ఎవరు అసలు? ఈ 3 పేర్లు 3 డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ స్పిరిచువల్ స్టాండర్డ్స్ అనగా ఆత్మ సంబంధమైనటువంటి దైవికమైనటువంటి గుణ లక్షణాలు 3 వేర్వేరు అంశాలు. తర్వాత 3 ఒక్కరు కలిగి ఉండే అవకాశం ఉండొచ్చేమో, కానీ 3 కూడా డిఫరెంట్ థింగ్స్. మొదటిది థమ్ అనే మాట మాట్లాడితే, థమ్ అనే మాట మనకి బైబిల్లో ఎక్కడ రాస్తుందో మాట్లాడుకుందాం మనం. ఈ థమ్ అనే మాట యాకోబుకు ఉపయోగించబడుతున్నట్టు చూస్తాం. తర్వాత యోబుకు ఉపయోగించబడ్డట్టు చూస్తాం. ఈ థమ్ అనే మాట ఇంప్యూరిటీ, ఎలాంటి ఇంప్యూరిటీ లేనివారు అని అర్థం. లేకపోతే కపటము లేనివారు, ఆత్మలో కపటం లేనివారు అని అర్థం. లేకపోతే దీని కాంట్రాస్ట్ నిన్న మాట్లాడుకున్నాం మనం. ఇక ఏషావు యాకోబులు ఇద్దరిని, వారిద్దరి యొక్క డిస్క్రిప్షన్ అనగా వారు పుట్టినప్పుడు వారి యొక్క స్థితి గురించి మాట్లాడుతూ వారు అలాంటి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి యొక్క సందర్భాన్ని నిన్న జ్ఞాపకం చేసుకున్నాం. గమనించండి ఒకసారి. ఈ యొక్క ఏషావేమో నేర్పరి అయిన వేటగాడు అని చూస్తాం. బట్ యాకోబేమో సాధువై ఉండి గుడారంలో నివసించేవాడు అనే మాట. సో ఈ
ప్రతి పదానికి దాని వ్యతిరేక పదం అనేది ఒకటి ఉంటుంది. ప్రతి పదానికి వ్యతిరేక పదం ఉంటుంది. అంటే ఈ మొదటిది నిర్దోషులు అని తెలుగులో మనకి రాస్తుంది. బట్ నిర్దోషులు అనే పదం కాదు, కానీ తమ్ అనే మాట దాని వ్యతిరేక పదం ఈ యొక్క మాట అనగా ఏషావుకు సంబంధించిన పదాన్ని మనం చూస్తాం. ఏషావుకు ఉపయోగించబడినటువంటి పదం ఎలాంటిదంటే వేటగాడు అనే మాట. కన్నింగ్ హంటర్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. కన్నింగ్ హంటర్ అనగా నేర్పరియన అని కాదు, కానీ యుక్తి కలిగిన అని అర్థం. ఏదైతే ఆదికాండంలో 3వ అధ్యాయంలో సర్పం ఉంటుంది కదా, సర్పం యుక్తి గలది అన్నది కదా, ఆ యుక్తి అనే మాట నెగిటివ్ టర్మ్ అది. అనగా ఆ యుక్తి వల్ల, ఆ తెలివి వల్ల, ఆ జ్ఞానం వల్ల ఎవరికి ఏ ప్రయోజనం లేదు. అంతేకాకుండా అది ప్రమాదకరమైనటువంటి జ్ఞానం, అది ప్రమాదకరమైనటువంటి తెలివి, అదంతా కూడా దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. అంతేకాకుండా ద డిస్ట్రక్టివ్ విజ్డమ్ అంటాం దాన్ని. అయితే పాయింట్ ఏంటంటే ఈ యొక్క ఒక వేటగాడు వేటాడేటప్పుడు తను వేటాడదలిచినటువంటి దాన్ని మోసం చేయడం చూస్తాం, లేకపోతే దానికి సంబంధించిన ఎర్రవేయడం కానీ, లేకపోతే ఒకటేదో మోసం చేసి చూపిస్తే తప్ప, లేకపోతే ఒక అదును కోసం వెయిట్ చేయడము, లేకపోతే పర్టికులర్ ఊరులు వచ్చి, లేకపోతే ఈ యొక్క వలలు వేయడం, ఇలాంటి విషయాలు మనం చూస్తాం. సరే, ఏదేమైనా కూడా మోసపూరితమైన లేకపోతే కపట సంబంధమైనటువంటి, లేకపోతే ఒకటి చెప్పి ఒకటి యథార్థత లేకుండా, లోపల ఒకటి బయట ఒకటి ఉండడం, అలాంటివి ఏమీ లేకుండా సాధువైనట్టి మృదువైనట్టి అంటాం. యాకోబు ఎంత సాధువు అంటే తను లోపల ఏం ఆలోచిస్తాడో బయట అదే మాట్లాడతాడు. సో మోసపూరితమైనటువంటి వ్యవహార శైలి తనది కాదు. యాక్చువల్గా మనందరికేమో యాకోబు మోసగాడని చెప్తారు, కానీ అసలు విషయం ఏంటంటే యాకోబు మోసగాడని ఒక భ్రష్టుడు, ఒక వ్యభిచారి చెప్పినటువంటి స్టేట్మెంట్ అది. దేవుడు అన్న మాట కాదు. దేవుడు చెప్పలేదు యాకోబు నువ్వు మోసగాడు అని, కానీ యాకోబు నువ్వు మోసగాడని దేవుడు అనలేదు. దేవునికి స్తోత్రం. వాక్యం చెప్తుంది యాకోబు సాధువు అనేది దేవుని స్టేట్మెంట్, అది వాక్య స్టేట్మెంట్. తర్వాత ఈ యొక్క రెండవది ఈ యొక్క యథార్థవంతుడు అనే మాట. యథార్థవంతులు అంటే యషరీం అని చదువుకున్నాం. ఈ యషరీం అనే మాటకి అర్థం ఏంటి? యషార్ అనే మాటకి అప్రైట్ ఆర్ స్ట్రైట్ అని అర్థం. ఈ అప్రైట్ స్ట్రైట్ అంటే దేనికి సంబంధించింది ఈ వచనం? ఇది ఎలాంటి మాట అంటే, ఇంకో మాటలో దీన్ని యషర్ అంటే బోధ నొందినవాడు అని అర్థం, లేకపోతే జ్ఞానం నొందినవాడు. అంతేకాకుండా ఆదికాండమును ఒక పేరుతో పిలుస్తాం, ద బుక్ ఆఫ్ యషరీం అంటాం. అంటే ఆ యొక్క తిన్నగా దేవుని యొక్క చిత్తంలో నడిచిన వారు, అప్రైట్ విత్ స్ట్రైట్ విత్ గాడ్, వారి మార్గములు చక్కగా తిన్నని మార్గంలో నడిచేటి వారు అని అర్థం. చూడండి ఒకసారి. సో ఈ అప్రైట్ అనే పదానికి, యషర్ అనే పదానికి వ్యతిరేక పదం ఏంటి అంటే దేవుని జ్ఞానం నొందని వారు, శిక్షణం నొందని వారు అని అర్థం. అంటే ఈ యషర్ అనే వాళ్ళని ఎవరిని పిలుస్తామంటే శిక్షణం నొందిన వారు, ట్రైన్డ్ పీపుల్ అని అర్థం. ట్రైన్డ్ పర్సన్ అనగా దేవుని యొక్క వాక్య ధ్యానము ద్వారా, వాక్య ఉపదేశం ద్వారా అవగాహన జ్ఞానము నేర్చుకుంటాం కదా, అలాంటి వారిని యషర్ అంటాం. అలా కాకుండా అలాంటి వారు యషర్ అనగా వాక్య అనుభవంలో, అనగా వాక్యాన్ని అనుసరించే వారు ఎవరైతే ఉన్నారో, వాక్య అనుభవం, వాక్య జ్ఞానం, కాంప్రహెన్షన్ అనగా దానికి సంబంధించిన ఎలాంటి గ్రహింపు లేనివారు, లేకపోతే శిక్షణం లేనివారు, ఎలాంటి ఆ యొక్క తండ్రి చేత గద్దించబడ్డానికి కానీ, లేకపోతే ఏమంటామంటే తండ్రి చేత బోధన అందడానికి కానీ, ఇలా ఎలాంటి ఎడ్యుకేషన్ లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిని ఈ యొక్క యషర్ అనే పదానికి వ్యతిరేకమైనటువంటి వారిగా చూస్తాం. అంటే తమ్ అంటేనేమో, తమ్ అనే మాటకి యథార్థవంతులు లేకపోతే నిర్దోషులు అనే పదాన్ని పర్ఫెక్ట్, కంప్లీట్, లేకపోతే ఎలాంటి ఇంప్యూరిటీ లేనటువంటి వారు, ఎలాంటి ఇంప్యూరిటీ లేని వారిని నిర్దోషులు అని పిలిచినట్టుగా
యషార్ అంటే వాక్య జ్ఞానము నొందిన వారు, వాక్యమును అనుసరించేవారు, వాక్య అభ్యాసం కలిగిన వారై ఉండి కొనసాగేవారు. వీరినే అంటే అబ్రహాం, ఇస్సాకు, యాకోబులను యషరీం అని పిలుస్తాం. అనగా మొదటి ఆదికాండాన్ని ద బుక్ ఆఫ్ యషరీం అని పిలుస్తాం. అంటే నీతివంతులై ఉండి, లేకపోతే యథార్థవంతులై ఉండి, అప్రైట్ అయి ఉండి, దేవుని దృష్టికి నిర్దోషులుగా నడుచుకునేవారు. ఈ యొక్క వాక్య జ్ఞానం నొందిన వారిని యషార్ అంటాం. ఇక మొదటి వాళ్ళేమో వాక్య ధ్యానాన్ని కొనసాగిస్తూ గుడారాల్లో ఉంటూ నిరంతరం నేర్చుకుంటూ ఉండి నిర్దోషత్వాన్ని కంటిన్యూ చేసేవారు. తమ యొక్క నిర్దోషత్వాన్ని కంటిన్యూ చేస్తూ ఉండేవారు. రెండో వాళ్ళేమో అప్రైట్ విత్ గాడ్, దే వాక్ విత్ గాడ్. తిన్నని మార్గంలో, దేవుని మార్గంలో దేవుని చిత్తాన్ని జరిగిస్తూ ఆ యొక్క దేవుని ఉద్దేశాలు నెరవేరుస్తూ నడిచేవారు, జ్ఞానం నొందినవారు, జ్ఞానమును ఉపదేశించేవారు రెండోవారు. మూడోవారిది ఈష్ షలోం. ఈష్ అంటే మ్యాన్ అని అర్థం, లేకపోతే ఈష్ అంటే పురుషుడు, లేకపోతే మ్యాన్ వ్యక్తి అని అర్థం. ఈష్ షలోం అంటే సమాధానము. ఈష్ షలోం అనే మాటకి సమాధానకర్త అని అర్థం. ఈ సమాధానకర్త అనే మాటకి అర్థం ఏంటంటే, వీరు భూమి మీద 2 రకాల సమాధానాలను ఎస్టాబ్లిష్ చేస్తారు. భూమి మీద వారు 2 రకాల సమాధానాల్ని ఎస్టాబ్లిష్ చేస్తారు. ఎలాంటి సమాధానం అంటే, దేవునికి తన ప్రజలకు మధ్య సమాధానకర్తగా నిలబడేవారు. రెండోది జనాంగానికి వ్యక్తికి మధ్య ఒక సమాధానకర్తగా, ఒక బ్రిడ్జ్ లాగా నిలబడేవారు. వీళ్ళనే బిల్డర్స్ ఆఫ్ బ్రిడ్జెస్ అంటాం. అనగా ఆ యొక్క వంతెలను నిర్మించేవారు, నిచ్చెన లాంటి వాళ్ళు అని అర్థం, సమాధానకర్తలు అని అర్థం. చూడండి ఒకసారి, ఈ సమాధానకర్తలు మూడు ప్రోగ్రెసివ్గా, లేకపోతే డిఫరెంట్ క్యారెక్టర్ ట్రేట్స్. మూడు ఒకటి కాదు. ఒక రకంగా కనిపించినప్పటికీ ఒకటి కాదు. చూడండి ఒకసారి, సమాధానకర్త అనే మాటకి అతను ఈ సమాధానకర్త అనే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక నిచ్చెనలాగా, పరలోకానికి భూమికి మధ్య ఒక వంతెనలాగా ఉంటాడు. అంతేకాకుండా ఒక జనాంగానికి ఇంకో జనాంగానికి మధ్య ఒక వారధిలాగా, వంతెనలాగా ఉండి ఇద్దరు కలుసుకొని ఉండటానికి, లేకపోతే ఎలాంటి ఏమంటామంటే కాన్ఫ్లిక్ట్ కానీ, లేకపోతే దే మేక్ కాన్ఫ్లిక్ట్ని అబ్సెన్స్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ని క్రియేట్ చేసేవారు ఇక ఇద్దరి మధ్య. అంతెందుకు, యేసు ప్రభువును సమాధానకర్త అని చెప్పేటప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు గురించి రాస్తున్నటువంటి మాట, ఎలాగనగా మనకు శిశువు పుట్టెను, ఆయన భుజంలో మీద రాజ్యభారం ఉండెను అని రాస్తుంది కదా. ఆయన పేరు రాస్తూ ఆయన ఈ పేర్లతో పిలువబడతారు, లేకపోతే ఈ పేర్లతో ఫేమస్ అవుతారు. అందులో చూడండి ఒకసారి, ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. అంటే ప్రిన్స్ ఆఫ్ పీస్ అనే మాట చూస్తాం. ఆ ప్రిన్స్ ఆఫ్ పీస్ అంటే సమాధానకర్తలందరికంటే కూడా సమాధానకర్త అనే పదానికి, దీన్ని మన క్రొత్త నిబంధనలో రోమీలకు రాసిన పత్రికలో చదివేటప్పుడు, మనం ఇంకనూ శత్రువులమై ఉండగా, మనం ఇంకనూ దూరస్తులమై ఉండగా, మనం ఇంకనూ పాపులమై ఉండగా అని చదువుతాం. 5వ అధ్యాయం రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో, మనం ఇంకనూ శత్రువులమై ఉండగా, మనం ఇంకనూ పాపులమై ఉండగా, మనం ఇంకనూ దూరస్తులమై ఉండగా. ఆ దూరస్తులము అనే మాటకి డిస్టెన్స్ వైజ్ కాదు కానీ సపరేటెడ్ అని అర్థం. సపరేట్ అయి ఉన్నటువంటి మనల్ని, అపరాధముల చేత పాపముల చేత చచ్చిన స్థితిలో ఉన్నటువంటి మనల్ని, జీవం కలిగిన దేవుడు అపరాధముల చేత పాపముల చేత చచ్చిన స్థితిని, అంటే లైఫ్ అండ్ డెత్. దేవుడేమో ద సోర్స్ ఆఫ్ లైఫ్ అయితే,
మానవులు లేకపోతే పాపముల చేత అపరాధం చేత చచ్చిన స్థితిలో ఉన్నవారు. ఈ చచ్చినటువంటి అనగా డెత్ని లైఫ్ని మధ్య ఒక వారధిలాగా ఉండడం. తర్వాత మనం ఇంకనూ శత్రువులమై ఉండగా దేవునికి మనం శత్రువులమై ఉన్నామట. అంతేకాకుండా మీరు బైబిల్లో సౌలుతో సమూయేలు మాట్లాడుతూ యెహోవాయే నీకు విరోధయ్యాడు, అంటే దేవుడే నీకు విరోధిగా మారిపోయాడు, ఇంకా నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు, లేకపోతే నిన్నెవరు రక్షించలేరు అని చెప్పడం. అంటే సౌలు యొక్క తన స్థితిని కోల్పోయినప్పుడు తనకి ఇవ్వబడిన పొజిషన్ ఏదైతే ఉందో, ఒక స్థానం ఇవ్వబడింది కదా, ఆ స్థానాన్ని కోల్పోయినప్పుడు ఆ కోల్పోయిన సందర్భం, ఆ కోల్పోయే విధానం ఏదైతే ఉందో అది దేవుణ్ణి మనకు విరోధిగా చేసేస్తుంది. మనము దేవుని ఆజ్ఞలను అనుసరించడం ద్వారా దేవుని ప్రేమించే వాళ్ళంగా ఉంటాం. ఆయన ఆజ్ఞలను అనుసరించడం ద్వారా దేవుని ప్రేమించే వారంగా ఉంటాం. అదే ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా దేవుడు అసహించుకునే వారంగా మారుతాం. దేవునికి అసహించుకోవడం వేరు, దేవునికి విరోధులుగా అయిపోవడం వేరు. అసహించబడడం వేరు. అనగా ధర్మశాస్త్రం వినబడకుండా ప్రార్థన చేయడం, ప్రార్థన అసహ్యం. తర్వాత చెడుతనం జరిగించడం, అది అసహ్యం. సో దేవునికి హేయమైనవి అసహ్యమైనవి చేస్తున్నప్పుడు మనం కూడా అసహ్యమైనటువంటి, అంటే దేవుడు మనల్ని చూసి అసహించుకునే స్థితికి, నువ్వు నాకు హేయము అనే స్థితికి మనం చేరుకుంటాం. సో సామెతల గ్రంథంలో 8వ అధ్యాయం 13వ వచనం కావచ్చు, 6వ అధ్యాయం 16వ వచనం కావచ్చు, ఈ వచనాలన్నీ చదివితే దేవునికి హేయమైనవి, దేవునికి అసహ్యమైనవి ఒకసారి చూడండి. ఒకసారి ఆయన ఆజ్ఞను అనుసరిస్తే ఆయనకి ఇష్టమై ఉంటాం, ఆయన్ని ప్రేమించే వారంగా ఉంటాం. దేవుని ప్రేమించుట అనగా నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకంతో ఆజ్ఞ అనుసరించేటప్పుడు నీ పూర్ణమైన మనస్సుతో అనుసరించాలి. ఏదో చేయాలి కాబట్టి చేసి వదిలేసేది కాదు. సో ప్రేమించడం అనేది చేస్తాం. ప్రేమించడం దాటిన తర్వాత దానికి అనగా ఒకవేళ ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా, అనగా చెడుతనాన్ని జరిగించడం ద్వారా, దుష్టత్వాన్ని కంటిన్యూ చేయడం ద్వారా దేవునికి అసహ్యులంగా మారుతాం. ఈ అసహ్యులంగా మారడం మాత్రమే కాకుండా ఇంకా మనకు ఏర్పరచబడిన, మనకు నియమించబడినటువంటి పొజిషన్ ఉంది కదా, ఆ పొజిషనల్ వాల్యూస్ని కూడా మనం దిగజార్చే విధంగా మనం జీవిస్తూ ఉంటాం. దేవుడు ప్రతి ఒక్కరికి ఒక స్థాయి, ఒక స్థానం ఇచ్చాడు. ఉద్యోగపరంగా, కుటుంబపరంగా, లేకపోతే సమాజంలో నీకు ఒక స్థానం కేటాయించబడింది కదా. ఆ స్థానంలో సాక్షిగా ఉండాల్సిన లేకపోతే దేవుని చిత్తాన్ని నెరవేర్చడం కోసం నీకు అది ఆ స్థాయి అనుగ్రహించబడింది. అయితే ఆ స్థానాన్ని దుర్వినియోగపరుస్తున్నటువంటి సందర్భంలో దేవుడు మనకిచ్చినటువంటి ప్రివిలేజెస్ ఏవైతే ఉన్నాయో, అనగా ప్రత్యేకతలు, లేకపోతే వరాలు, లేకపోతే నిబంధనలు, లేకపోతే మనకి ఇవ్వబడిన ఒక ప్రత్యేకమైన స్థాయి, వీటిని దుర్వినియోగపరిచినప్పుడు దేవునికి విరోధులంగా మారిపోతాం. అంతేగా దేవుడు మనకు విరోధిగా అవ్వడం చూస్తాం. అలాంటి శత్రువులమైనటువంటి మనల్ని చూడండి. ఒకసారి సందర్భాన్ని విజ్ఞాపకం చేస్తాను. ఇశ్రాయేలు పాపం చేసిన ప్రతిసారి సొదొమ గొమొర్రాల పాపాన్ని బట్టి పాపులైనటువంటి వారు దేవుని ఉగ్రతని అనుభవించడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఒక జనాంగం, ఒక పట్టణాలు, దేశాలు వంటి అలాంటి దేశాలకి దేవునికి మధ్య ఒక ఆయన సమాధానకర్తగా నిలబడి ప్రార్థన చేస్తూ సమాధానపరచమని, అనగా సమాధానపడమని ఆ దేవునితో విజ్ఞాపన మొరపెడుతున్నాడు, వేడుకుంటున్నాడు, యాచిస్తున్నాడు. అదే మోషేని చూస్తే ఇశ్రాయేలు పాపం చేసినప్పుడు అనేక మార్లు మోషే ఇశ్రాయేలుకి మధ్యలో నిలబడ్డట్టుగా, ఇశ్రాయేలుకి దేవునికి మధ్య మోషే నిలబడ్డట్టు మనం చూస్తాం. ఒకవేళ మోషే నిలబడి ఉండకపోతే ఇశ్రాయేల్ అనే వారు ఎప్పుడూ నాశనం అయిపోయి ఉండేవారు. కానీ ప్రతిసారి మోషే ప్రార్థన చేయడం, ఇదిగో ఎంత అంటే మోషే యొక్క తన రక్షణను కూడా, తన నిత్యత్వాన్ని కూడా త్యాగం చేయడానికి సిద్ధపడే అంత సమాధానకర్త అంటాం. సో సమాధానకర్త అనేది ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ క్యారెక్టర్ ట్రైట్ ఆఫ్ అ స్పిరిచువల్ పర్సన్. ఆత్మ సంబంధంగా ఉన్నతమైనటువంటి ఆత్మీయ గుణ లక్షణం అది. చూడండి ఒకసారి, నిర్దోషులు తర్వాత ఒకసారి ఈ సమాధానకర్తలు అనే మాటలు చూస్తే మోషే ఇశ్రాయేలీయులు పాపం చేసిన ప్రతిసారి
వారు చెడిపోయారు, తమ త్రోవ తొలగిపోయారు. ఇంత త్వరగా తమకు ఇదిగో ఏదో వారు చేయరంది ఏదో చేస్తూ ఉన్నారు. ఇది చెప్పినప్పుడు మోషే వెంటనే ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఆ జీవగ్రంథంలోంచి నా పేరు తొలగించు, అందులోంచి నా పేరును తొలగించు, లేదంటే వారిని రక్షించు, లేకపోతే వారి మీద నీ కోపం తగ్గించుకోమని చెప్తాడు. సో కోప్పడొద్దు, దేవుణ్ణి వేడుకుంటున్నాడు. దీన్నే సమాధానపరచడం అంటాం, సమాధానకర్త అంటాం. సో సమాధానకర్తలు దేవునికి ప్రజలకు మధ్య సమాధానకర్తలుగా వారధులుగా ఉండడమే కాదు, కానీ అంతేకాకుండా భూమి మీద ఉన్నటువంటి జనాంగానికి సువార్తని ఏమని పిలుస్తామంటే సమాధాన సువార్త అని చెప్తాం. సమాధాన సువార్త అంటే అర్థం ఏంటంటే, ఈ సమాధాన సువార్త అనే మాట ఎలాగ అర్థం చేసుకోవాలంటే, ఈ భూమి మీద శరీర క్రియల వల్ల జరిగే డివిజన్స్ అన్నిటినీ, సపరేషన్స్ అన్నిటినీ సరిచేస్తూ ఒక జనాంగానికి ఒక డాక్టర్ని నమ్మే ఒక ప్రజలకి, లేకపోతే ఇంకో డాక్టర్ని నమ్మే ఇంకో ప్రజలకి మధ్య ఒక బ్రిడ్జ్ కట్టే విధంగా దేవుని వాక్యాన్ని, దేవుని యొక్క సన్నిధిని మధ్యలో నడిపించి ఆయన ఏలుతున్నాడు, ఆయన రాజ్యం చేస్తున్నాడు అని చెప్తూ అందరినీ యునైట్ చేసే విధంగా పనిచేసే ఆ వ్యక్తిని సమాధానకర్త అంటాం. సో ఈ సమాధానకర్త మనం ఇంకనూ దూరస్థులమై ఉండగా, మనం ఇంకనూ పాపులమై ఉండగా, మనం ఇంకనూ శత్రులమై ఉండగా, క్రీస్తు యేసు అనబడుతున్న ఒక నీతివంతుడు మన కొరకు ఇదిగో నా జీవగ్రంథంలో నా పేరు తొలగించనట్లేదు, లేకపోతే నేను వీరిని నువ్వు సమాధానపరచు అని వేడుకోవడం కాదు, కానీ ఇద్దరి మధ్య సమాధానపరచడం కోసం ఒక సమాధానకర్తగా, జస్ట్ సమాధానకర్త కాదు, ఆయన సమాధానానికే కర్త. మరొకసారి ఈ మాటని ఈష్ షాలోమ్ కాదు, ఆయన సార్ షాలోమ్. చాలా జాగ్రత్తగా ఈ మాట గమనించాలి ఒకసారి. మెస్సయ్య మోషే ఈష్ షాలోమ్ అంటే సమాధానకర్త, సొలొమోను సమాధానకర్త, దావీదు సమాధానకర్త, తర్వాత అబ్రహాము సమాధానకర్త, అనగా సమాధానాన్ని ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్నారు భూమి మీద. కానీ గమనించండి ఒకసారి, ఇక్కడ ఒక విషయం ఏంటంటే, క్రీస్తు మాత్రం సమాధానానికే కర్త, సమాధానానికి అధిపతి. ఆయన ఈ షలోమ్ అని చెప్పము, సార్ షలోమ్ అంటాం. సార్ అనే మాటకి ప్రిన్స్ అని అర్థం. సార్ అంటే హీబ్రూలో సార్ అనే మాటకి ప్రిన్స్, లేకపోతే అధికారి. ఇప్పుడు ఉదాహరణకి షారా అనే పేరు ఉంది కదా, షారా అనే పేరు ప్రిన్సెస్, అనగా ప్రిన్స్ అనే నేమ్కి ఫీమేల్ వర్షన్. అది ఏదైనా పేరుకి చివరిలో హే అనే అక్షరం యాడ్ చేశారంటే అది ఆ ఫీమేల్ వర్షన్గా మారిపోద్ది, ఫీమేల్ అనమాట. అనగా చివరిలో హే అనే అక్షరం. షారా అనే పేరు ఆ యొక్క ప్రిన్సెస్, అనగా ప్రిన్సెస్ అంటే అధికారిని అని అర్థం. లేకపోతే ఇక్కడ విషయం ఏంటంటే ఒక రాణి, లేకపోతే ఒక అధికారిని అని అర్థం. అయితే విషయం ఏంటంటే సమాధానానికే కర్త ఆయన. సమాధానకర్త కాదు, సమాధానానికే కర్త. సో సమాధానం అంతటికీ తను ఎస్టాబ్లిష్ చేసే ఒక సమాధానానికి కర్త అయి ఉన్నవాడు. అంటే సమాధానం ఏంటి, ఎలా తెలుస్తుంది నీకంటే ఆయన దగ్గరికి పోయి నేర్చుకోవాల్సిందే. అంటే మోషే సమాధానకర్త, కానీ క్రీస్తు సమాధానానికే కర్త. ఆ రెండిటికి తేడా ఉంది. ఇకపోతే ఇందులో నుంచి మనం నేర్చుకునే విషయాలు, ఈ ముగ్గురు పేర్లు చెప్పి, థామ్ 2, సెకండ్ వన్ ఎషరీం, మూడోది ఈష్ షలోమ్. మనము ఈష్ షలోమ్గా మారే అవకాశం ఉంది. సర్ షలోమ్ మెస్సయ మాత్రమే. సర్ షలోమ్ అంటే మెస్సయ మాత్రమే. అయితే పాయింట్ ఏంటంటే ఈ మూడు ఏవైతే ఉన్నాయో ఈ ముగ్గురిని చూడమని, లేకపోతే ఈ ముగ్గురిని గమనించమని మనకి 37వ కీర్తన 37వ వచనం మాట్లాడుతూ ఉంది. నిర్దోషులను కనిపెట్టుము, నిర్దోషులైన వాళ్ళని కనిపెట్టు. 2, యథార్థవంతులను చూడుము, బీహోల్డ్, అబ్జర్వ్ చేయ వాళ్ళని. సమాధానపరచు వారి సంతతి నిలుచును. అంటే నిర్దోషులైన వారు, యథార్థవంతులైన వారు, సమాధానపరచువారు. 3, ప్రోగ్రెసివ్ స్పిరిచువల్ క్యారెక్టర్ ట్రైట్స్. 3,
అంతకంతకు అభివృద్ధి చెందే ఒక్కొక్క లెవెల్ ఆఫ్ స్పిరిచువల్ అనగా ఆత్మ సంబంధమైన ఈ గుణ లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఇవి అలవర్చుకోవడం, అవలంబించడం, లేకపోతే మనలో వాటిని ఏమంటామంటే మనము వాటిని ధరించుకోవడం అని అర్థం. వీటి స్థాయికి మనం చేరడం అని అర్థం. సమాధానకర్తలు అనేది హైయెస్ట్ లెవెల్ ఆఫ్ స్పిరిచువాలిటీ. ఆ యొక్క థమ్ అనేది వితౌట్ ఇంప్యూరిటీ, ఎలాంటి ఇంప్యూరిటీ లేకుండా, ఎలాంటి కలంకం లేకుండా జీవించడం, నిష్కలంకమైనటువంటి జీవితం అంటాం చూసారా, దాన్నే బ్లేమ్లెస్. థమ్ అంటే ఎలాంటి బ్లేమ్ అనేది లేని వాళ్ళు అని అర్థం. తర్వాత నిందారహితమైనటువంటి, నిర్దోషమైన, లేకపోతే నిష్కలంకమైన అని అర్థం, పరిశుద్ధమైన. యశరీం అంటేనేమో ఆ వాక్యాన్ని అనుసరిస్తూ, లేకపోతే అప్రైట్, అభ్యాసం చేసిన వారు, లేకపోతే ఇతరులకు అభ్యాసం చేయించేవారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాంటి వారిని దేవుడు భూమి మీద కోరుకుంటున్న జనాంగాలు, అనగా దేవుడు కోరుకునే క్యారెక్టర్ ట్రేట్స్ అవి. ఈ ముగ్గురిని గమనించు. సీక్ అనే మాట మొదట, ఈ యొక్క షమార్ అనే మాటకి అబ్జర్వ్, టేక్ నోట్ ఆఫ్, వాళ్ళని చూసి నేర్చుకో, వాళ్ళని చూసి వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎలా జీవిస్తున్నారో చూడు. యోబు తన కుటుంబం కోసం ఎలాగా ప్రతిరోజు ఆ యొక్క ఇంప్యూరిటీ, లేకపోతే ఎలాంటి ఇంప్యూరిటీ లేకుండా, వారిలో ఏమన్నా ఒకవేళ దేవునికి విరోధంగా పాపం చేసి ఉంటారేమో అని ఆ బలులు అర్పించడం ఏదైతే ఉందో, ఆ బలులు అర్పించడం ద్వారా ఇంప్యూరిటీస్ నుంచి బయటకు వస్తాం. అంటే బలులు అర్పించడం అంటే ఇప్పుడు అర్పించాల్సిన బలి, మనం పశ్చాత్తాపం, మారు మనసు ఏదైతుందో అదే దేవునికి ఇష్టమైనటువంటి బలి. ఇంప్యూరిటీస్ అనగా ప్రతి విధమైనటువంటి దోషాలని, లేకపోతే కలంకాలని ఒప్పుకుంటూ పశ్చాత్తాపడుతూ మారు మనసు పొందడం. ఇక రెండవది యషర్ అంటే ఈ యొక్క యథార్థవంతులను చూడుము. బిహోల్డ్ అనే మాట చూస్తాం. వారిని గమనించమని అర్థం, లేకపోతే వారిని అబ్జర్వ్ చేయమని, వారి నడకలు, లేకపోతే వారి నడతల్ని కనిపెట్టమని అర్థం. వారు నడిచే విధానాన్ని, వారు వెళ్తున్నటువంటి పద్ధతిని గమనించమని అర్థం. తర్వాత మొదటిదేమో వాళ్ళని చూసి నేర్చుకోమని, మొదటి వ్యక్తుల దగ్గర చూసి నేర్చుకోమని, లేకపోతే నోట్స్ రాసుకోమని అర్థం. రెండోదేమో అబ్జర్వ్ చేస్తూ గమనించి, అనగా వాటిని కొనసాగించే విధంగా మనం ఎలాగా ఉండాలో వాళ్ళు నడిచే విధానాన్ని చూడమని. ఇక మూడోదేమో ఈ యొక్క సమాధానకర్తల గురించి మాట్లాడుతూ ఏమంటారంటే ద ఫ్యూచర్, భవిష్యత్తు. యాక్చువల్గా తెలుగులో మనకి సమాధానకర్తల సంతానము అనే పదం రాస్తుంది. యాక్చువల్గా సమాధానకర్తల సంతానము, లేకపోతే ఇంకో మాటలో చెప్పాలంటే అకరీత్ ఈష్ షలోమ్ అని రాస్తుంది. తెలుగులో మనకి ఈ యొక్క సమాధానపరచువారి పిల్లలు, లేకపోతే సమాధానపరచువారి సంతతి అని రాస్తుంది. కానీ ఈ అకరీత్ అనే మాటకి మీకు విషయం చెప్తాను. అకరీత్ హయోమ్ అనే మాటకి ద ఎండ్ ఆఫ్ ద డేస్ అని అర్థం, ఫ్యూచర్ అని అర్థం, అంత్య దినాలు అంటానికి ఈ పదం వాడతారు. పాయింట్ ఏంటంటే ఫ్యూచర్ అవుట్కమ్ అని అర్థం. ఈ యొక్క అకరీత్ అంటే ద ఫ్యూచర్ ఆఫ్ ద ఈష్ షలోమ్, అనగా సమాధానకర్తలు ఎవరైతే వారి భవిష్యత్తు ఏదైతుందో, వారి అవుట్కమ్, వారి నుంచి బయటకు వచ్చేది ఏదైతుందో అది నిలుచును అనేది ఈ యొక్క వాక్యం యొక్క సారాంశం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అకరీత్ ఈష్ షలోమ్ అనే మాటకి వారి యొక్క భవిష్యత్తు, లేకపోతే వారి యొక్క పిల్లలు, లేకపోతే వారి యొక్క అవుట్కమ్, వారు చేసే పనుల యొక్క వాటి యొక్క రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో, వాటి నుంచి బయటకు వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి నిలబడతాయి. అంతేకాదు, అవి ఎస్టాబ్లిష్ చేయబడతాయి, స్థిరంగా ఉంటాయి, కదల్చబడవు. లేకపోతే అవి ఆ వ్యక్తుల యొక్క, ఈ సమాధానకర్తల యొక్క వారి యొక్క పనులు, వారు చేయబోయే పనులు, వారి యొక్క
పనులు ఏవవుతున్నాయి అవి స్థిరంగా ఉంటాయి అనేది ఈ 37వ వచనం యొక్క సారాంశం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క నిర్దోషత్వాన్ని అనగా ఆ యొక్క బ్లైమ్లెస్ లైఫ్ని, తర్వాత ఎషరీమ్ అప్రైట్ విత్ గాడ్ అనబడుతున్న పితరుల యొక్క జీవితాన్ని, అంతేకాకుండా ఆ యొక్క సమాధానకర్తలుగా మనం జీవిస్తూ విశ్వాసానికి కర్త కొనసాగించేవాడని యేసు వైపు చూస్తూ సమాధానపరిచే వాళ్ళంగా ఎలా ఉండాలో ఈ భూమి మీద మనం ఎలా ఉండాలో మనకి దేవుడు బోధ అనుగ్రహించునుగాక, ఉపదేశం అనుగ్రహించునుగాక. అంతేకాకుండా సమాధాన పరచువారు ధన్యులు అని రాసి ఉంటుంది. వారు ఈ యొక్క భూమి మీద దేవుని కుమారులు అనబడతారు. సో అందులో సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అని క్రీస్తు అనబడ్డాడు అంటే ఆయన ఎప్పుడు అనబడతారంటే ఆయన అనబడడం వేరు, అయి ఉండడం వేరు. సో క్రీస్తు దేవుని కుమారుడు అయి ఉండడం వేరు, అనబడడం వేరు. అయితే అనబడే టైం వచ్చేసరికి అంటే ఆయన దాన్ని జరిగించినప్పుడు అందరం అంటాం, నన్ను దేవునితో సమాధానపరిచిన ఆయన దేవుని కుమారుడు అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాంటి దేవుడు, అలాంటి గుణలక్షణాల చేత దేవుడు మనందరినీ నింపి దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. చివరిగా అందరం తలలోంచి కళ్ళు మూసుకుందాం. పరమ తండ్రి మా దేవ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. మరొక ఉదయకాలం మీ సన్నిధిలో ఏకీభవించి ఆరాధనాపూర్వకంగా 37వ కీర్తనను అర్థం చేసుకోవడానికి, ధ్యానించడానికి కృపనిచ్చినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాను. మీ నామమును బట్టి వందనాలు ప్రభా, స్తోత్రం నాయన. ఈ ఉదయకాలం మరొకసారి మాకు మీరు అనుగ్రహించిన ఈ ప్రత్యేకమైనటువంటి కృపను బట్టి కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రం నాయన. వందనాలు చెల్లిస్తున్నా. క్రీస్తు గొప్ప నామన ఏకీభవించిన ప్రతి ఒక్కరిని మీ హస్తాలకు అప్పగిస్తున్నా. దీవించి ఆశీర్వదించి వర్ధిల్లు చేయండి. వర్ధిల్లుటకు అవసరమైనటువంటి ఆ యొక్క నిర్దోషత్వం, మీతో సమాధాన స్థితి ప్రతి ఒక్కరికి క్రీస్తు యేసునందు మాకు అనుగ్రహించబడిన ఆ సమాధాన స్థితిలో ప్రతి ఒక్కరము కొనసాగుటకు అవసరమైనటువంటి కృప మా అందరికీ అనుగ్రహించబడును గాక. కేవలం మీరే మా మధ్యలో సనుతించబడి, ఆరాధించబడి, మహిమనందునట్లు ఇదిగో ఏకీవించిన ప్రతి ఒక్కరూ దీవించబడి, ఆశీర్వదించబడి, మీ కృప నొందిన వారై, మీ యొక్క ఆశీర్వాదం నొందిన వారై, మీ యొక్క సన్నిధిలో నిందారహితమైన నిర్దోషమైన జీవితం కలిగి కొనసాగుదురుగాక. మీకు ఆ నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, మీ సన్నిధిని బట్టి కృతజ్ఞతాస్తులు, స్తోత్రం చెల్లిస్తూ నజరుడైన యేసుక్రీస్తు గొప్ప నామన స్తుతించి ఆరాధించి మీ నామాన్ని గొప్ప చేస్తే ప్రార్థన అడిగి బ్రతిమాలి. నజరుడైన యేసుక్రీస్తు నామన ప్రార్థన అడిగి బ్రతిమాలి వినయంతో వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఆశీర్వాదం మా మీద పాట, ఆశీర్వాదాలు సెలవుకుందాం. ఆశీర్వాదం వర్షం పాసేయు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సమాధానము, నిబంధన సాక్ష్యము సదాకాలం తోడయుండును గాక. ఆమేన్. ఆమేన్. షాలోమ్ అన్న, అందరికీ షాలోమ్. అందరికీ షాలోమ్. ప్రైజ్ లార్డ్. షాలోమ్ అన్న. అయ్యా ప్రైజ్ లార్డ్ అయ్యా, అందరికీ షాలోమ్. అందరికీ షాలోమ్. ప్రైజ్ లార్డ్. షాలోమ్ అన్న, షాలోమ్ అందరికీ. షాలోమ్ పాస్టర్ గారు, అందరికి షాలోమ్ అండి. షాలోమ్ అండి. షాలోమ్ అయ్య గారు, అందరికి కూడా షబ్బాత్ షాలోమ్. షాలోమ్. అన్న షాలోమ్ అన్న. షాలోమ్.
షాలోమ్ గారు అందరికీ షాలోమ్. షాలోమ్ 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 మాస్టర్ గారు అందరికీ. షాలోమ్ షాలోమ్ అయ్య గారు అందరికీ షాలోమ్. షబ్బాత్ షాలోమ్. షబ్బాత్ షాలోమ్. షాలోమ్ అయ్య గారు అందరికీ షాలోమ్.